వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. ఈ రోజు దిశ పేపర్ లో చూసుకున్నట్టయితే మెయిన్ పేజీలో కింద ఒక కూకట్పల్లిలో ఒక సంఘటన జరిగింది. అది ఏం సంఘటన అంటే విచిత్రమైన సంఘటన. అది కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి ఆ చనిపోయిన మృతదేహాన్ని ఆ కుటుంబ సభ్యులు ఇంట్లోనే పెట్టుకొని ఫ్రీజర్లో పెట్టి 4 రోజుల నుంచి యేసయ్యకు ప్రార్థనలు చేస్తుర్రట. ఏమని ప్రార్థనలు చేస్తుర్రు? చనిపోయిన వ్యక్తి మళ్ళీ లేవాలి అని. ఇది ఎక్కడన్నా సాధ్యం అవుతుందా అండి? గతంలో బైబుల్లో చూసుకోవచ్చు. సరే, యేసయ్య అంటే ఆయన ప్రతి ఒక్క వ్యక్తిని ప్రేమించాలి, అన్యాయం చేయకూడదు, కీడు చేయకూడదు, శాంతిని బోధించిన వ్యక్తి. అది బైబుల్లో కూడా మనం చదువుకున్నాము. యేసయ్య కుష్టి వారికి రోగం నయం చేసిండు, గుడ్డి వారికి కళ్ళనిచ్చిండు, చెవిటి వారికి చెవులు వినేవాడట్టు చేసిండు, చనిపోయిన వ్యక్తిని కూడా లేపిండు అని బైబుల్లో చదువుకున్నాం. కానీ రియల్ జీవితంలో ఇప్పుడున్న ఇంత సైన్స్ డెవలప్ అయింది, ఇప్పుడు కూడా ఇలాంటి పిచ్చి పిచ్చి నమ్మకాలతోటి ప్రజలు ఏ తోవన వెళ్ళిపోతారో అర్థమైతలేదు. ఈ పాస్టర్లు కూడా, కొంతమంది పాస్టర్లు తెలిసి తెలియని బోధనతో సగం బైబుల్ చదువుకుంటూ అలా అర్థమేందో తెలియని వ్యక్తులు పెద్ద పెద్ద మీటింగులు పెట్టి వాళ్ళు ప్రజలను అనాలోచితంగా, ఎలాంటి ఆలోచన లేకుండా కేవలం దేవునే నమ్ముకోవాలి, మీరు ఏదంటే దేవుడు అది చేస్తాడు అనేది ఒకటి ప్రచారం చేసుకుంటా వాళ్ళను ఒక మాయమాటలు చెప్పి వాళ్ళను తప్పుదో పట్టిస్తారు జనాలను. దీనికి నిదర్శనం ఏంటంటే మనం యూట్యూబ్లలో ఎన్నో చూస్తున్నాం. ఫన్నీ వీడియోస్ అని కొడితే అలా ఎక్కువ క్రిస్టియన్స్ అవుతున్నాయి. అది దరిద్రం కాకపోతే ఏంది? ఒకరు ఏం చేస్తారు, ఎగ్జాంపుల్ నేను చూసిన ఒక మహిళ ఇంట్లో అన్నం ఉడుతుంది. అన్నం వండుతుంటేనట సగం అన్నం ఉడకగానే గ్యాస్ అయిపోయిందట. ఆ గ్యాస్ అయిపోయిన క్రమంలో ఏం చేయాలో నాకు అర్థం కాక పాస్టర్ చెప్పింది గుర్తుకొచ్చిందట. ఏం గుర్తుకొచ్చింది? పాస్టర్ ఏం చెప్పిండు? యేసయ్యను మనం ఏది కోరుకుంటే జరుగుతుందని చెప్పినది గుర్తుకొచ్చి అప్పుడు మోకాళ్ళ మీద మోకరించి యేసయ్యకు ప్రార్థన చేసిందట. యేసయ్య, ఇప్పుడు నాకు అన్నం సగమే ఉడికింది, మొత్తం గ్యాస్ అయిపోయింది, ఇప్పుడు గ్యాస్ ఇంత స్పాట్లో గ్యాస్ రాదు, నువ్వే ఏమైనా చేశాను కన్నీటితో ప్రార్థన చేయగానే స్టవ్ దానంతో అదే వెలిగి ఆయనతో అన్నమైందట. ఇది ఎక్కడన్నా సాధ్యం అవుతుందా? చెప్పడానికి కూడా నాకు ఇది నవ్వొస్తుంది ఈ వీడియో చూసి. ఇలాంటి వీడియోలు యూట్యూబ్లో కొడితే కోకొల్లలు. దేవుని పేరు బదనాం చేయొద్దు. యేసయ్య అంటే కూడా మాకు ఇష్టమే. దేవుని మేము కించపరిచేటట్టు మేము మాట్లాడతలేము. మేము అనేది ఏంటంటే, ఇంత సైన్స్ డెవలప్మెంట్ అయింది. హిందువులు 33 కోట్ల మంది దేవతలను పూజిస్తారు, క్రైస్తవులు యేసయ్యను పూజిస్తారు, ముస్లింస్ అల్లాను పూజిస్తారు. ఇట్లా ఒక్కొక్క మతానికి సంబంధించిన వాళ్ళు ఒక్కొక్క దేవుని పూజిస్తారు. వాళ్ళందరంటే మనకు అభిమానమే, అందరిని మేము పూజిస్తాము, అందరిని మేము నమ్ముతాము. సరే, దేవుడు ఉన్నాడు, ఓకే, మేము నమ్ముతాం. అది కానీ దేవుడు ఉన్నాడు, మీకు ఏదైనా చేస్తాడని తప్పుతో పట్టిస్తున్న కొంతమంది పాస్టర్లను ఏమనాలి? ఇంకొకటి చూసిన యూట్యూబ్లో నేను, ఈ రోజు ఈఎంఐ ఉందట ఆమెకు, ఇల్లు ఈఎంఐ. ఆమె అకౌంట్లో 20 రూపాయలే ఉన్నాయట. ఈఎంఐ కట్టకపోతే ఇల్లు తాళమైంది అని చెప్పినట బ్యాంకు వాళ్ళు. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక కన్నీటి ప్రార్థన చేసిందట యేసయ్యకు. యేసయ్య, నా ఇల్లు లోన్ ఇలా కట్టాలి, ఇలా కట్టకపోతే నా ఇల్లుకు తాళం పడుతుంది, ఎట్లా వేసి నా ఇల్లు లోన్ కట్టాలి, అది నువ్వే కట్టాలి, యేసయ్య 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 అని ప్రార్థన చేస్తే ఆమె అకౌంట్లో 20,000 పడ్డాయట. ఆ 20,000 అకౌంట్లో కట్ అయిపోయినాయి. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా అని ఆమె ఒక యూట్యూబ్లో ఒక వీడియో పెట్టింది. ఇట్లా పిచ్చి పిచ్చి వీడియోలు పెట్టి దేవుని మీద ఉన్న దేవుని పేరును ఎందుకు ఖరాబ్ చేస్తున్నారు? చూద్దాం మన పేపర్లు ఏముందో, ఎవరు చనిపోయారు ఏమైంది ఒక్కసారి చూద్దాం మనం. శైలజ అనే వ్యక్తి చనిపోయిందట. శైలజ మృతదేహాన్ని కిందికి దించుతున్న పోలీసులు ఇక్కడ ఏం జరిగిందంటే, యేసు బతికిస్తాడని మృతదేహానికి 4 రోజులుగా ఫ్యామిలీ ప్రార్థనలు, దుర్వాసన రావడంతో పోలీసులకు ఇరుగు పొరుగు ఫిర్యాదు. ఫ్రీజర్ లో కుళ్ళిన స్థితిలో మహిళ మృతదేహం అంబులెన్స్ లో స్వగ్రామానికి తరలింపు. కూకట్పల్లిలో ఘటన వెలుగులోకి వచ్చింది. మనిషికి టెక్నాలజీ పెరుగుతుంటే మేధస్సు పెరగాల కానీ పిచ్చి పెరుగుతుంది కొంతమందికి. అట్లా మనుషులను క్రియేట్ చేస్తున్నారు. ఈ పాస్టర్లు కానీ పూజారులు కానీ కొంతమంది ఉన్నారు ఇట్లా తప్పుదో పట్టించే వాళ్ళు, దేవుని పేరు బదనాం చేసుకుంటా. ఇక చూడండి,
చనిపోయిన మహిళను బతికించేందుకు ఓ కుటుంబం మృతదేహాన్ని ఇంట్లో ఉంచుకొని 4 రోజులుగా ప్రార్థనలు నిర్వహించిన వింత ఘటన వెలుగు చూసింది. గోదావరి జిల్లా కైకలూరుకు చెందిన యేసురత్నం భార్య శాంతకమణి, కొడుకు జయరాం, కూతుళ్ళు సునీత, శైలజ 45 సంవత్సరాలతో కలిసి కుకట్పల్లిలో రామకృష్ణ కాలనీ శ్రీ సాయి భరద్వాజ అపార్ట్మెంట్ లో 3వ అంతస్తులో నివాసం ఉంటున్నారు. పోలీసులు శాఖలో ఎస్ఐగా పనిచేసిన యేసురత్నం కొన్ని ఏళ్ల క్రితం మృతి చెందాడు. అయితే ఈమె వాళ్ళ భర్త యేసురత్నం అట, ఆయనే ఎస్ఐగా జాబ్ చేస్తుంటే గతంలో చనిపోయిండు. ఆయన కుకట్పల్లిలో 3వ అంతస్తులో నివసించేది. కొడుకు కూతుళ్ళు అదే ఇంట్లో నివాసం ఉంటున్నారు. 4 పదులు దాటిన ముగ్గురు వివాహం చేసుకోలేదు. శుక్రవారం శైలజ అనారోగ్యంతో రామ్దేవ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇప్పుడు వీళ్ళు కూడా కూతురు కుమారుడు ఇద్దరు వివాహం చేసుకున్నారు. ఇద్దరికి 40 సంవత్సరాలు పై మాట అని చెప్తాను. ఇలా కొంతమంది తప్పుడు ప్రచారము, మీరు దేవునికి పెళ్లి చేసుకోవద్దు, ఏసయ్య పెళ్లి చేసుకోవద్దు అని చెప్పిండు అని తప్పుడు ప్రచారం వల్ల వాళ్ళు పెళ్లిళ్ళు కూడా చేసుకోవాలంటే ఎంత వీళ్ళను ఆ పాస్టర్లు ఎంత తప్పుదో పట్టించారు చూడండి ఈ కుటుంబాన్ని. మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చిన శాంతకామని, జయరాం, సునీతలు, శైలజ మృతదేహాన్ని ఫ్రిడ్జ్ తెప్పించి అందులో ఉంచారు. శుక్రవారం నుంచి మృతదేహం ఇంట్లో పెట్టుకొని లోపల నుంచి తలుపులు తాళం వేసుకున్నారు. ఆదివారం రాత్రి ఫ్లాట్ లో నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు తీయమని అడిగిన శాంతకమని, జయరాం, సునీతలు తలుపులు తీయలేదు. ఎందుకు తలుపులు తీయకపోవడంతో సోమవారం ఉదయం జిహెచ్ఎంసీ సిబ్బంది మృతదేహాన్ని వెళ్తారని పోలీసులు హెచ్చరించడంతో చివరకు తలుపులు తీశారు. ఫ్రీజర్ లో ఉన్న మహిళా మృతదేహం బిగుసుకుపోయింది. శాంతకమని, జయరాం, సునీత మృతదేహం వద్ద ప్రార్థనలు చేస్తున్నట్టు పోలీసులు స్థానికులు గుర్తించారు. అయితే ఇంత పిచ్చి చూడండి జనాలకు. ఇప్పుడు ఎవరైనా సరే ఒక ఆపద వచ్చింది, ఇంట్లో ఎవరైనా బాగలేరు అన్నప్పుడు దేవునికి ప్రార్థన చేయడంలో ఒక పద్ధతి ఉంది. ఒక దేవాలయానికి వెళ్ళి ఒక దేవుడికి మొక్కుకొని నా మొక్కు నెరవేరిస్తే నీకు తలనీలాలు ఇస్తా, లేదంటే కొబ్బరికాయ కొడతా, లేదంటే నీకు బోనం చేస్తా, లేదంటే ఈ గుట్టకు నడిచొస్తా అని ఇట్లా ఎన్నో మొక్కుకుంటారు. అందులో ఒక అర్థం ఉంది. యేసయ్యకు ప్రార్థన, ఏదైనా కష్టం వస్తే ఈ కష్టం నాకు తీర్చు తండ్రి అని యేసయ్యకు ప్రార్థన చేసినది అందులో అర్థం ఉంది. చనిపోయిన మనిషిని లేపు అని యేసయ్య లేపుతాడు అన్న దాంట్లో వెర్రి పిచ్చి తప్ప ఏం లేదు. ఇలా వాళ్ళు చచ్చేదే కాక పక్క పొట్టలను కూడా చంపుదామని చూసిరు ఆ వాసనకు. పరిశుద్ధమైన రక్తమే కావాలి. శైలజ కొంతకాలంగా రామ్దేవ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. శైలజకు రక్తహీనత కారణంగా రక్తం ఎక్కించాలని వైద్యులు చెప్పగా పరిశుద్ధమైన వ్యక్తుల రక్తం అయితేనే ఎక్కించాలని భీష్మించుకొని కూర్చున్నారు. శైలజకు రక్తం ఎక్కించేందుకు నిరాకరించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపారు. వీళ్ళకైతే తలకాయ ఉందో, బుర్రుందో, బుర్రలేమన్నా ఉందో, పెండుందో అర్థమైతలేదు. పరిశుద్ధమైన రక్తం అనేది ఎక్కడ దొరుకుతుందండి? చూడండి, వీళ్ళు చంపింది వీళ్ళే, డైరెక్ట్ చంపలే. వీళ్ళు ఇండైరెక్ట్ గా హాస్పిటల్ ఏం చెప్పారు, ఈమెకు రక్తము బలహీనత తక్కువ ఉంది, రక్తం తక్కువ ఉంది, రక్తం ఎక్కించాలి అంటే వీళ్ళ పిచ్చి ఎంత పీచికి వెళ్ళిపోయిందో చూడండి. సిగ్గుజన ఉండాలి ఏమన్నా గింతనన్నా. పరిశుద్ధ రక్తం కావాలంటే పరిశుద్ధ రక్తం అనేది ఎవరైనా మేము పరిశుద్ధము అని బోర్డేసుకొని తిరుగుతారా? ఆపదలో ఉన్నది బతికించుకోవాలి. ఎవరైతే ఏంది, ఏ గ్రూపా, బి గ్రూపా, ఏబియా, ఓవా, ఇట్లా ఎన్నో గ్రూపులు ఉంటాయి. ఆ గ్రూప్ కు సంబంధించిన బ్లడ్ ఎక్కించుకోవాలి, తల్లిని బ్రతికించుకోవాలనే ఇంగిత జ్ఞానం లేని వ్యక్తులు ఇంకా సమాజంలో ఎందుకు ఇలాంటి వాళ్ళు ఎందుకున్నారో అర్థమైతలేదు. వీళ్ళ వల్ల దేశానికి ఎలాంటి ఉపయోగం లేదు. తిరిగి ప్రాణం వస్తుందని ప్రార్థన చేసిరట. చెప్పాలంటే సిగ్గు అనిపిస్తుంది. నువ్వు రక్తం బ్రతికించడానికి రక్తం ఎక్కియాలి కానీ ప్రార్థన చేస్తే మొత్తం అన్ని ప్రార్థనలతోటే నయమయ్యేది ఉంటే ఈ హాస్పిటల్ ఎందుకు, ఈ న్యాయస్థానాలు ఎందుకు, ఈ పోలీస్ స్టేషన్స్ ఎందుకు, ఈ వ్యవస్థ, ఈ గవర్నమెంట్ ఎందుకు? దేవుడే చేస్తారని గుడ్డి నమ్మకంతో ఇలాంటి ప్రజలను మభ్య పెడుతున్న కొంతమంది దొంగ పాస్టర్లు, దొంగ పూజారులను వెంటనే ఇలాంటి సంఘటన జరిగినప్పుడు వీళ్ళ పాస్టర్ ఎవరో తీసుకొచ్చి నడి రోడ్డు మీద శిక్షించాలి వీళ్ళను. ఎందుకండి వీళ్ళ జీవితాలతో ఆడుకుంటారు. తెలంగాణ ప్రజలారా, ఆంధ్రప్రదేశ్ ప్రజలారా ఆలోచించండి. ఇలాంటి పిచ్చి పిచ్చి నమ్మకాలతోటి మీ ఇంట్లో ఉంటున్న కుటుంబ సభ్యుల ప్రాణాలు తీసుకోకండి. కొంచెమైనా సెన్స్ ఉండాలి, ఆలోచించండి.